అల్లూరి సీతారామరాజు జిల్లాను కలవరపెడుతున్న అతి పెద్ద సమస్యల్లో బాల్య గర్భధారణ ఒకటి. చదువుకోవాల్సిన వయసులోనే ఒక బాలిక తల్లిగా మారడం ఆమె ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో 310 టీనేజ్ గర్భధారణ కేసులు నమోదైనట్లు సమాచారం. యుక్త వయస్సులో గర్భం దాల్చడం వల్ల అనారోగ్యం, తల్లితో పాటు బిడ్డకు అనేక ఇబ్బందులు ఉంటాయి. బాల్య వివాహాలు, తెలిసి తెలియని వయస్సులో క్షణికావేశం, అత్యాచారాలు ఇలా యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలు గర్భం దాల్చడానికి కారణాలు అవుతున్నాయి. అయితే టీనేజ్లోనే గర్భధారణ వల్ల తల్లితో పాటు బిడ్డకి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముఖ్యంగా బాల్య వివాహాల్ని నిర్మూలించాలి. దీంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థ, లైంగిక ఆరోగ్యం, టీన్ ప్రెగ్నెన్సీ వంటి విషయాలపై చిన్నతనం నుంచే అమ్మాయిల్లో అవగాహన కలిగించాలి. టీన్ ప్రెగ్నెన్సీ అంటే 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిని టీనేజ్ అంటారు. ఈ సమయంలో గర్భం ధరించిన అమ్మాయిల్ని టీన్ ప్రెగ్నెంట్ గా పరిగణిస్తారు. టీనేజ్ లో గర్భం దాల్చడం వల్ల చాలా శారీరక, మానసికంగా సిద్ధం కాకపోవడం వల్ల అనేక మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా గర్భాశయం లాంటి శరీరంలోని కొన్ని వ్యవస్థలు సిద్ధం కాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొందరిలో అయితే అబార్షన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కొందరిలో ఇన్ఫెక్షన్లు సోకి సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. ఇంకా పిండం ఎదుగుదల సరిగ్గా లేక మిస్క్యారేజ్, నెలల నిండకుండానే ప్రసవం జరుగుతుంది. కొందరిలో 9 నెలల అప్పుడు నొప్పులు వస్తున్న కాన్పు ఆలస్యం అవుతుంది. టీనేజ్ లో చాలా మందిలో ఉండే రక్తహీనత, పోషకాహారం లోపం సమస్యలతో ప్రసవం సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు టీనేజ్ ప్రెగ్నెన్సీకి దూరంగా ఉండండి. కనీసం 20 ఏళ్లు దాటిన తర్వాత ప్రసవం వల్ల తల్లితో పాటు బిడ్డ సురక్షితంగా ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో టీనేజ్ గర్భధారణ నివారణకు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ శాఖ ద్వారా కిశోర బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన, పోషణ మరియు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కిశోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత నివారణ, ఆరోగ్య అవగాహన అందిస్తున్నారు. విద్యాశాఖ బాలికలు చదువు కొనసాగించేలా డ్రాపౌట్ కాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పోలీస్ శాఖ బాల్య వివాహాలను అడ్డుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రమాదంలో ఉన్న బాలికలను గుర్తించి రక్షణ, కౌన్సిలింగ్ మరియు అవసరమైన సేవలకు అనుసంధానం చేస్తోంది. అందరం కలిసి బాల్య వివాహాన్ని అరికట్టి టీనేజ్ గర్భధారణను నివారిద్దాం. రాష్ట్రంలో మాతృమరణం లేని అల్లూరి సీతారామరాజు జిల్లాగా నిలబెడదాం.